ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు శ్రీరామ్ వాస్తు మరియు జ్యోతిష్యానికి స్వాగతం అండి. ముందుగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనము రెండు ముఖాల రుద్రాక్ష కోసము వివరంగా తెలుసుకుందాము. ఈ రెండు ముఖాల రుద్రాక్ష పార్వతీ పరమేశ్వర్ల స్వరూపం అండి. ఈ రుద్రాక్షకి గ్రహం వచ్చేసి చంద్రుడు అండి. ఇప్పుడు చంద్రుడు మన జాతకం నందు చంద్రుడు ఎప్పుడైతే వీక్ ఉంటాడో అంటే చంద్రుని తేజస్సు తగ్గుతుందో మనకొచ్చే బాధలు కష్ట నష్టాలు ఏంటివో ఇప్పుడు నేను మీకు వివరంగా చెప్తానండి. ఆహ్, ఎప్పుడైతే వీళ్ళకు చంద్రుడు వీక్ ఉంటాడో జాతకంలో, వీళ్ళకి అమావాస్యకి, పౌర్ణానికి వీళ్ళకి కొన్ని రకాల ఇబ్బందులు కలుగుతా ఉంటాయండి. ఏదో మానసిక ఆందోళన, ఏదో డిస్టర్బెన్సు, మెంటల్ టెన్షన్సు వీళ్ళకి ఎక్కువగా ఉండడం మనము గమనించవచ్చు. ఇంకోటేంటిదంటే అండి, ఇప్పుడు పౌర్ణమికి వీళ్ళు ఒకలాగుంటారు. అమావాస్య రాంగానే ఒకలాగుంటారు. ఏమనంటే అంటే ఏమవుతుందండి అంటే, లేదు సార్ మాకెవరో ఏమో చేస్తున్నట్టు మాకేదో అనుమానంగా ఉంది సార్ అని చెప్పి వీళ్ళు చెప్పడం కూడా మనము గమనించవచ్చు. ఇంకొకటి నరఘోష, నరపీడ, నరశాపము, దృష్టి దోషాలు వీళ్ళకి ఎక్కువగా తగులుతా ఉంటాయండి. ఇప్పుడు ఎక్కడైనా మ్యారేజ్‌కెళ్లారో, ఏదైనా ఫంక్షన్‌కెళ్లారో వచ్చి వీళ్ళు రాంగానే ఎంబటే వీళ్ళేదో నీరసంగా అయిపోతారు సార్. వీళ్ళని చూసి గుర్తుపట్టొచ్చు. అంటే వీళ్ళకి చంద్రగ్రహ దోషం ఉంది అని చెప్పి మనం గుర్తుపట్టొచ్చు. ఇంకొకటి ఏంటి అంటే వీళ్ళకి మెంటల్ టెన్షన్స్ ఎక్కువగా ఉంటాయండి. వీళ్ళ బాడీ ఎప్పుడు చూసినా ఏదో ఒక ఇప్పుడు పడుకుంటాం కదా సార్! పడుకుంటే ఇప్పుడు ఐ మీన్ మన లెఫ్ట్ అన్నా, రైట్ సైడ్ అన్నా పడుకున్నప్పుడు ఒళ్ళంతా ఏదో తిమ్మిరి అనిపిస్తుంటది వీళ్ళకి లేసినప్పుడు. ఏదో ఇట్లా చెయ్యి మొత్తం తిమ్మిరెక్కినట్టు లెఫ్ట్ హ్యాండు లేదా రైట్ హ్యాండు ఇట్లా కాళ్ళు, చేతులు తిమ్మిరిగా అనిపిస్తుంది. సో, అట్లా వీళ్ళకి ఆహ్, ఆహ్, ఈ ఈ చంద్రుడు ఎప్పుడైతే వీక్ అవుతాడో వీళ్ళ జాతకం నందు అట్లా ప్రాబ్లమ్ ఉంటదండి. ఇంకొకటి వీళ్ళకొక ప్రాబ్లమ్ ఉంటదండి. వీళ్ళకి ఎవరైతే సహాయం చేస్తారో, అంటే వీళ్ళకి ఎవరైతే మంచి చేస్తారో, వాళ్ళని వీళ్ళు దుర్మార్గుల్లాగా చూస్తారు. ఎవరైతే వీళ్ళకి చెడు చేస్తారో, వాళ్ళని వీళ్ళు దగ్గర తీయడం కూడా మనం గమనించవచ్చు. అంటే ఇప్పుడు ఎక్కడన్నా పని చేస్తున్నారండి ఆఫీస్‌లో, వీళ్ళ మీద చెడు చెప్పే వాళ్ళని వీళ్ళు దగ్గర తీస్తారు. వీళ్ళకి మంచి చెప్పే వాళ్ళని వీళ్ళు దూరం కొట్టుకుంటారు. అది వీళ్ళ లోపట ఉంటదండి. ప్రాబ్లమ్ అయితే కంపల్సరీగా ఉంటది. ఇంకొకటి చాలా గొప్ప చెప్తా ఉంటారండి. ఏ విషయమైనా గొప్ప చెప్తా ఉంటారు. మా ఊర్లో ఇంత ల్యాండ్ ఉందండి. ఇంత మేము ఇట్లా ఉన్నాము, అట్లా ఉన్నాము. మొన్న కార్ కొన్నాము. అదండి, ఇదండి అంటే అంటే గొప్పలు బాగా చెప్పుకుంటా ఉంటారు వీళ్ళు. ఎక్కువ మటుకు వీళ్ళ గొప్పల ప్రాబ్లమ్ ఎక్కువుంటది. ఇంకోటి ఏంటిదంటే సార్ వీళ్ళ మదర్‌తోని ప్రాబ్లమ్స్ ఉంటాయండి. ఎప్పుడు చూసినా మదర్‌తోని ఫైటింగ్ కావడము మనం గమనించవచ్చు. లేదా మదర్ తరఫున ఉంటారు కదండీ! ఇప్పుడు అమ్మ తరఫున చిన్నమ్మలు గాని, పెద్దమ్మలు గాని వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ చాలా వస్తా ఉంటాయి. ఎప్పుడు చూసినా ఏమైందంటే చిన్నమ్మ గారికి ప్రాబ్లమ్ ఉంది, పెద్దమ్మ గారికి ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి చెప్తా ఉంటారండి. ఇంకోటి వీళ్ళకి చాలా కష్టమండి. నైట్‌లో నిద్ర పట్టడం అన్నది అస్సలు జరగదు సార్. అస్సలు జరగదు. ఎప్పుడు చూసినా వీళ్ళు మెలుకువతోనే ఉంటారు. 10 గంటలకు పంటారు, 12 గంటలకు లేస్తారు. అంటే వీళ్ళకి నిద్ర పట్టదండి నైట్‌లో. ఏదో పీడకలలు పడతా ఉంటాయి. ఏదో డిస్టర్బెన్స్ ఉంటది. ఎవరో వచ్చి వీళ్ళని లేపినట్టు అవుతది. ఎవరో ఇట్లా గాలిలాగా ఇంట్లో నడిచినట్టు అనిపిస్తది. లేకపోతే ఇప్పుడు వీళ్ళకి ఎట్లా ఉంటదంటే లంగ్స్ ప్రాబ్లమ్ గూడా వస్తాయి సార్. సమ్‌టైమ్స్ వీళ్ళకి లంగ్స్ ప్రాబ్లమ్ గూడా మాక్సిమం ఉంటది సార్. ఇంకొకటి వీళ్ళకొచ్చేసి వీళ్ళకి నమ్మకం అస్సలుండదండి. ఇంకోటి లేడీస్‌తోని ఎక్కువ ఫైటింగ్‌లు అవుతా ఉంటాయి. అంటే ఎక్కడ చూసినా లేడీస్‌తోనే వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులుంటాయి. అంటే ఫైటింగ్ అవుతా ఉంటది. అది అక్కడ తల్లి గాని వాళ్ళ మదరే గాని, అక్కనే గాని, చెల్లెని గాని, ఎవరైనా గాని. ఇంకోటి వీళ్ళకి ఫుడ్ ప్రాబ్లమ్ ఉంటదండి. అంటే ఫుడ్ పాయిజన్ కావడము. మాక్సిమం ఫుడ్ పాయిజన్ అవుతది. ఇప్పుడు ఎట్లా అంటే సార్, ఇక్కడ మ్యారేజ్ పోయేసొచ్చారు. మ్యారేజ్ పోయి రాంగానే వీళ్ళేం చేస్తారంటే వామిటింగ్స్ కావడము, మోషన్స్ కావడము. ఏమైందండి అంటే నాకు ఫుడ్ పడలేదండి. అప్పుడు డాక్టర్ గారి దగ్గరికెళ్తే సార్ ఏం చెప్తారు? అవునండి మీకు ఫుడ్ పాయిజన్ అయింది. మీరు బయట తినవద్దు. అంటే వీళ్ళకి ఫుడ్ ప్రాబ్లమ్ ఉంటదండి. ఇంకోటి వీళ్ళకి ఫుడ్ ఉంటది. కానీ తినలేరండి. అంటే ఇప్పుడు వీళ్ళు టయానికి భోజనం చేయని వాళ్ళని కూడా మనము గుర్తుపట్టవచ్చు. అంటే వీళ్ళకి కూడా చంద్రుడు వీక్ ఉన్నాడు అని చెప్పి మనం గుర్తుపట్టొచ్చు. ఇంకోటి చదువులో ఎప్పుడు చూసినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇంటర్మీడియేట్ చదువుతున్నారు. లేకపోతే ఎస్ఎస్‌సీ చదువుతున్నారు. ఎప్పుడు ఒక 2 సబ్జెక్టులు కంపల్సరీ వీళ్ళకి బ్యాక్‌లాగ్స్ ఉండడం జరుగుతది. ఇంకోటి ఏదైనా వ్యాపారం పెట్టారండి. ఏ వ్యాపారం పెట్టినా పర్లేదండి. లాస్ మాత్రం కంపల్సరీగా వీళ్ళు చూస్తారు. ఇంకోటి ఫుడ్ వ్యాపారం పెడితే మాత్రం 100% వీళ్ళు లాస్ కావడం జరుగుతదండి. ఎందుకంటే చంద్రుడు వీక్ ఉంటే ఫుడ్ బిజినెస్ చేయొద్దు సార్. ఎప్పుడైతే ఫుడ్ బిజినెస్ చేస్తారో వీళ్ళకి లాస్ అన్నది కంపల్సరీగా జరుగుతుంది. ఇంకోటి వీళ్ళ రిలేటివ్స్ అంటే అప్పుడు బంధువులు ఉంటారు కదా సార్! వాళ్ళతోని ఎప్పుడు చూసినా వీళ్ళు ఫైటింగ్ చేస్తా ఉంటారు. అంటే ఏదో ఒక విషయం, ఆ రోజు నన్ను ఫంక్షన్‌కి పిలవలేదు, మీ ఇంటికి నేను రాలేదు, వచ్చినా నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదు, నాకు బట్టలు పెట్టలేదు. అట్లా ఏదో ఒక ఫైటింగ్ ఎప్పుడు చూసినా మనం గమనించవచ్చు సార్. ఇంకోటి, ఇంకోటి వీళ్ళు మానసికంగా బాగా ఆలోచిస్తారు సార్. ఎంత ఆలోచించాలో అంతకంటే ఎక్కువ ఆలోచిస్తారు. ఇంకోటి వీళ్ళెంబడి ఎవరైతే మిత్రులుంటారో, ఆ మిత్రులే వీళ్ళని దెబ్బ కొడతారు సార్. అంటే సీక్రెట్ ఎనిమీ అంటారు కదా సార్!
ఇప్పుడు ఇప్పుడు ఎట్లా అంటే రహస్య శత్రువులు అంటారు కదా! అట్లా సీక్రెట్ ఎనిమీస్ వీళ్ళని దెబ్బకొట్టడం జరుగుతది. అంటే అట్లాంటోళ్ళని కూడా చూసి మనము చెప్పవచ్చు. అంటే వీళ్ళకి ప్రాబ్లమ్ ఉంది. అంటే వీళ్ళకి చంద్రుడు వీళ్ళ జాతకమునందు చంద్రుడు వీక్ ఉన్నాడు అని మనం చెప్పవచ్చండి. ఇంకొకటి వీళ్ళకి మెమరీ తక్కువుంటది సార్. అంటే ఇప్పుడు జ్ఞాపక శక్తి అంటాం కదండీ! అది చాలా తక్కువుంటది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు చెప్తారు. ఆమె మళ్ళా ఒక 10 నిమిషాల తర్వాత అసల అసల టాపికే మర్చిపోతారు. ఇంకొకటి ఇప్పుడు ఎవరితోనా మాట్లాడేటప్పుడు వీళ్ళకి అసలు ఐడియా లేకుండా మాట్లాడతారు సార్. అంటే ఏదేదో అంటే ఇప్పుడు అంటారు కదా! అడ్డగోలుగా మాట్లాడుతుండ్రా అంటారు కదా! సో, అట్లా ఏది పడితే అది మాట్లాడుతూనే ఉంటారన్నట్టు. అంటే సో, వాళ్ళని చూసి కూడా మనం మనం చెప్పవచ్చు. అంటే వీళ్ళకి కూడా చంద్రగ్రహం ఇబ్బందిగా ఉంది. అంటే చంద్రగ్రహం ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి మనం చెప్పొచ్చు. ఇంకొకటి వీళ్ళు ఎట్లా ఉంటదంటే సార్ వీళ్ళు మాటకు ముందు ఒక అబద్ధము, మాట తర్వాత ఒక అబద్ధం. అంటే ఇప్పుడు అంటే వీళ్ళు పుట్టింది అబద్ధాల కోసం పుట్టిల్లా అన్న ఒక ఫీలింగొస్తది. అంటే ఎక్కువగా ఎవరైతే అబద్ధాలు ఆడతారో సార్ వీళ్ళకి చంద్రుడు వీక్ ఉన్నాడు అని మనము గుర్తుపట్టవచ్చు. సో, ఇంకొకటేంటిదంటే అండి, వీళ్ళు పొద్దంతా వీళ్ళ వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు మంచిగానే చేసుకొనొస్తారు. వీళ్ళకెప్పుడైతే నైట్ చీకటి పడతదో, అప్పుడు వీళ్ళకి ప్రాబ్లమ్ స్టార్ట్ కావడం జరుగుతది. ఎవరో వచ్చినట్టు, ఎవరో గేట్ కొట్టినట్టు, ఎవరో మాట్లాడినట్టు, ఎవరో పిలిచినట్టు, ఏదో గాలి పోయినట్టు, అంటే ఏదో ఒక అంటే ఇంట్లో ఏదో నడిచినట్టు, అట్లాంటి ఫీలింగ్స్ వీళ్ళకి ఎక్కువుంటాయండి. అంటే వీళ్ళకు నిజంగా చెప్పాలంటే, వీళ్ళకి చంద్రుడు మాక్సిమం వీక్ ఉంటాడు సార్. అందుకోసమే వీళ్ళకి అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొకటి చెప్పాలంటే సార్ వీళ్ళకి ఇప్పుడు నేను వాస్తు కోసం చెప్తున్నానండి. అంటే వాస్తుకు ఒకటి గుర్తుపెట్టుకోండి సార్. వాస్తుకి ప్లస్ మన గ్రహస్థితికి, మన జన్మ కుండలికి ఈ మూడిటికి లింక్ కంపల్సరీ ఉంటది సార్. ఎప్పుడైనా సార్ వీళ్ళకి ఎప్పుడైనా ఆగ్నేయం ఉంటది కదా సార్! మన ఇంట్లో ఆగ్నేయము. అది ఏ దిక్కైనా పర్లేదండి. అది ఏ దిక్కైనా అది ఉత్తరం ఇల్లైనా పర్లేదు, తూర్పు ఇల్లైనా పర్లేదు, దక్షిణం ఇల్లైనా పర్లేదు, పడమట ఇల్లైనా పర్లేదు. వీళ్ళకి ఇంట్లో ఆగ్నేయంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి సార్. ఆగ్నేయంలో ఎప్పుడైతే వీళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటదో వీళ్ళకి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం జరుగుతది సార్. ఇంకోటి ఆగ్నేయంలో వీళ్ళకి గుంతలుంటాయి సార్. లేతే గుంతలుండడము, లేదా పక్క వాళ్ళ ప్రహరీ లేకుండా ఒకటే ప్రహరీ మీద వీళ్ళు కట్టడము. ఇంకోటి వీళ్ళు డ్రైవింగ్ చేస్తారు కదా సార్! వెహికల్ డ్రైవింగ్ చేసేటప్పుడు ఏదో ఆలోచించుకుంటూ పోతా ఉంటారు. అప్పుడు యాక్సిడెంట్ కూడా వీళ్ళకి జరగడం కూడా మనము గమనించవచ్చు. సో, ఇట్లా ఉన్నవాళ్ళు ఏం లేదు సార్ సింపుల్‌గా ఇంకొకటి సార్ వీళ్ళేం చేయాలంటే రుద్రాక్షలేసుకోవాలి సార్. అది ఏ రుద్రాక్ష ఏసుకోవాలంటే వీళ్ళు 2 ముఖాల రుద్రాక్షలు, 4 రుద్రాక్షలు తీసుకోవాలి సార్. చాలామంది ఒకటే ఏస్తారు. ఒకటే ఎయొద్దండి. 4 రుద్రాక్షలు ఏదైనా సోమవారం రోజు, లేకపోతే ఏదన్నా పర్వదినం ఉంటది కదా సార్! శివరాత్రి గాని, ఏదైనా పండుగలుంటాయి గదా! అప్పుడు రుద్రాభిషేకం చేసుకున్న అనంతరము వీళ్ళు అంటే ఎట్లా అంటే పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతోని వీళ్ళు శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవాలి సార్. చేసుకున్న తర్వాత వీళ్ళు ఈ రుద్రాక్షని వీళ్ళు ఏసుకోవాల్సి ఉంటది సార్. అప్పుడు వీళ్ళకు ఇప్పుడు ఎంత మైనస్ ఉందో వితిన్ 6 మంత్స్ టు 1 ఇయర్ లోపు అంటే 6 మంత్స్ పెట్టుకోండి అంతే. 6 మంత్స్ లోపు వీళ్ళకి 100% పాజిటివ్ పవర్ అన్నది రావడం జరుగుతుంది. ఇంకోటి రుద్రాక్షకి ఎప్పుడైనా నెగెటివ్ ఉండదు సార్. రుద్రాక్షకి ఎప్పుడైనా నెగెటివ్ పవర్ ఉండదు. ఓన్లీ పాజిటివ్ పవర్ మాత్రమే రుద్రాక్షకు ఉండడం జరుగుతుంది. ఇంకోటి నేను చెప్పాను సార్ ఆల్రెడీ. మన నక్షత్రం ప్రకారము మనము గృహ నిర్మాణము చేసుకోవచ్చు. గృహం ఏదైతే మన మెయిన్ డోర్ ఉంటుందో దాన్ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అని చెప్పాను సార్. అట్లాగే ఇప్పుడు ఏ నక్షత్రం వాళ్ళు ఈ రుద్రాక్ష ధారణ చేసుకోవాలంటే ఇప్పుడు మీకు చెప్తాను. రోహిణి నక్షత్రం వాళ్ళు ఏసుకోవచ్చు సార్. హస్త నక్షత్రం వాళ్ళు, శ్రవణ నక్షత్రం వాళ్ళు ఏసుకుంటే వీళ్ళకి బ్రహ్మాండమైన యోగాలు రావడం జరుగుతది సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.